సింపుల్ టాపిక్ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. హ్యాజ్ ఎందుకు వాడాలి? హ్యాజ్ ఎవరికి వాడాలి? హ్యావ్ ఎవరికి వాడాలి? హ్యాడ్ ఎందుకు వాడాలి? ఏదైనా తేడా ఉందా? హ్యాడ్ వాడితే ఏమవుతుంది? హ్యాజ్ వాడితే ఏమవుతుంది? హ్యావ్ వాడితే ఏమవుతుంది అని. సో ఇక్కడ హ్యాజ్ హ్యావ్ అంటే ఏం లేదు. ఏదైనా ఉంది అనుకోండి, మనం హ్యాజ్ హ్యావ్ వాడాలి. అంటే ఇప్పుడు ఉంది అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మార్కర్ ఉంది. ఐ హ్యావ్ ఎ మార్కర్, రైట్? మీ దగ్గర డస్టర్ ఉంది అంటే యూ హ్యావ్ ఎ డస్టర్, రైట్? మనకు క్లాస్ ఉంది అంటే వీ హ్యావ్ క్లాస్. వాళ్ళకు ఒక బిల్డింగ్ ఉంది, దే హ్యావ్ ఎ బిల్డింగ్. రాధకు ఒక కార్ ఉంది, రాధా హ్యాజ్ ఎ కార్. రామ్కు కుక్క పిల్ల ఉంది, రామ్ హ్యాజ్ ఏ డాగ్. కుక్క తోక ఉంది, డాగ్ హ్యాజ్ ఎ టేల్. మార్కర్కి క్యాప్ ఉంది, మార్కర్ హ్యాజ్ ఎ క్యాప్, రైట్? సో ఇది దేనికైనా ఉంటే ఫ్యాన్కు 4 బ్లేడ్లు ఉన్నాయి. ఫ్యాన్ హ్యాస్ 4 బ్లేడ్స్. అతడు, ఆమె, అది ఉంటే హ్యాజ్ వాడాలి. అంటే ఇప్పుడు ఉంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు కార్ ఉంది, ఐ హ్యావ్ ఎ కార్. మీకు కార్ ఉంది, యూ హ్యావ్ ఎ కార్. వాళ్ళకు కార్ ఉంది, దే హ్యావ్ ఎ కార్. మనకు కార్ ఉంది, వీ హ్యావ్ ఎ కార్. సో ఫస్ట్ పర్సన్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఐ హ్యావ్ ఎ కార్. నేను చెప్తున్నాను మీకు కార్ ఉందంటే యూ హ్యావ్ ఎ కార్. మనమిద్దరం కలిసి అతని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ హ్యాజ్ ఎ కార్ అనాలి అప్పుడు. సో ఆమెకుందంటే షీ హ్యాజ్ ఎ కార్ అనాలి. రాధకుందంటే రాధా హ్యాజ్ ఎ కార్ అనాలి. కుక్కకుందంటే డాగ్ హ్యాజ్ ఎ కార్ అనాలి. సో ఇక్కడ తేడా వస్తుంది మనకు. ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవడైతే ఫస్ట్ మాట్లాడుతున్నాడో వాడు ఫస్ట్ పర్సన్, వాడు ఇంకొంతను మాట్లాడుతున్నాడు అతను సెకండ్ పర్సన్. అంటే అతను ఆపోజిట్ వాళ్ళు ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 100 మంది కావచ్చు. నెక్స్ట్ అంటే నా ముందున్న వాళ్ళు అంతే ఏంటి యూ, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. మనం కలిసి ఇంకొకతని గురించి మాట్లాడుతున్నాం, రైట్? రఘు హ్యాజ్ ఎ కార్. మీరు కలిసి రఘు గురించి మాట్లాడుతున్నాం. రఘు దగ్గర ఏముంది అని. రఘు హ్యాజ్ ఎ కార్, రఘు కార్ ఉంది. రాధ గురించి మాట్లాడుతున్నాం. రాధా హ్యాజ్ మెనీ శారీస్. రాధకు చాలా శారీస్ ఉన్నాయి. అప్పుడేం వాడాలి? హ్యాజ్ వాడాలి. ఫ్యాన్కి 4 బ్లేడ్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుతున్నాం. ఫ్యాన్ హ్యాస్ 4 బ్లేడ్స్. కుక్కకు తోక ఉంది, డాగ్ హ్యాజ్ ఎ టేల్. సో అతడు, ఆమె, అది ఉంటే ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. మిగతా వాళ్ళకి ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. అదే గతంలో అనుకోండి, హ్యాడ్ అంటే గతం. నాకు కార్ ఉండేది, ఐ హ్యాడ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు కార్ ఉండేది. నిన్న మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉండేను, వీ హ్యాడ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే. మనకు ఉండేను. దే హ్యాడ్ ఎ మ్యాచ్ లాస్ట్ సండే. వాళ్ళకు లాస్ట్ సండే మ్యాచ్ ఉండేను. ఉంది, జనరల్గా ఉండేను అని వాడమని ఉంది అనమాట. సో గతంలో ఉంటే ఏం వాడాలి? హ్యాడ్ వాడాలి, రైట్? రఘు హ్యాడ్ లాట్ ఆఫ్ క్లాసెస్ లాస్ట్ ఇయర్. చాలా క్లాస్ ఉండేను అతనికి. రాధా హ్యాడ్ ఏ స్కూటీ లాస్ట్ మంత్. రాధకు స్కూటీ ఉండేను. అప్పుడేంటి? హ్యాడ్ వాడాలి. ఎవరికైనా ఏమొస్తుంది గతంలో? హ్యాడే వాడతాం మనం. అతని దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉండేను, రాధా దగ్గర ఉండను, రామ్ దగ్గర ఉండేను అంటే ఏం వాడాలి? గతంలో హ్యాడ్ వాడాలి. ఇప్పుడుందంటే ఏం వాడాలి? ఇప్పుడుందంటే ఏం వాడాలి? అతడు, ఆమె, అది ఉంటే హ్యాజ్ వాడాలి. మిగతాలకు హ్యావ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర పెన్ లేదు, ఓన్లీ మార్కరే ఉంది. సో అదేంటి? ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్. నాకు వైట్ షర్ట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఏ వైట్ షర్ట్, రైట్? ఆమెకు కార్ లేదు, షీ డస్ నాట్ హ్యావ్ ఎ కార్. రవికి బైక్ లేదు, రవి డస్ నాట్ హ్యావ్ ఏ బైక్. కుక్కకు తోక లేదు, డాగ్ డస్ నాట్ హ్యావ్ ఎ టేల్. అతడు, ఆమె, అది ఉంటే ఏం వాడాలి? డస్ నాట్ హ్యావ్. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. నాకు కార్ లేదు, నేను ఫస్ట్ పర్సన్. మీరు సెకండ్ పర్సన్, మీకు కార్ లేదు, యూ డోంట్ హ్యావ్ ఎ కార్. మన ఇద్దరం కలిసి మనం రవి గురించి మాట్లాడుతున్నాం, రవి డస్ నాట్ హ్యావ్ ఎ కార్. మన ఇద్దరం కలిసి రాధ గురించి మాట్లాడుతున్నాం, రాధా డస్ నాట్ హ్యావ్ ఎ కార్. నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, రాధా థర్డ్ పర్సన్, రవి థర్డ్ పర్సన్. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, యూ డోంట్ హ్యావ్ ఎ కార్, రవి డజంట్ హ్యావ్ ఎ కార్, రాధా డజంట్ హ్యావ్ ఎ కార్. మీకు అర్థమైంది అనుకుంటారు కదా. అతడు, ఆమె, అది ఉంటే డస్ నాట్ హ్యావ్ పెట్టాలి. మిగతా వాళ్ళకి ఏం పెట్టాలి? డోంట్ హ్యావ్ పెట్టాలి. అలాగే మనం క్వశ్చన్ చేస్తున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ఎ కార్? మీకు కార్ ఉందా? మీరు నన్ను నేను అడుగుతున్నాను, నన్ను నేనే అడుగుకుంటున్నాను, డూ ఐ హ్యావ్ ఎ కార్? మీరు అప్పుడు ఏమంటారు? ఎస్ యూ హ్యావ్ ఎ కార్ అంటారు. లేదనుకోండి, యూ డోంట్ హ్యావ్ ఎ కార్ అంటారు. మనమిద్దరం కలిసి రవికి ఉందని అడుగుతున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రవికి కార్ ఉందా అంటే ఎలా అడగాలి? డస్ రవి హ్యావ్ ఎ కార్ అనాలి. అప్పుడు మీరేమంటారు? ఉందనుకోండి, ఎస్ ఈ హ్యాజ్ ఎ కార్ అంటారు. లేదనుకోండి, ఈ డస్ నాట్ హ్యావ్ ఎ కార్ అంటారు. మీరు నన్ను అడుగుతున్నారు, రైట్? రాధకు చాలా చీరలు ఉన్నాయా అని. రాధకు చాలా చీరలు ఉన్నాయా? డస్ రాధా హ్యావ్ మెనీ శారీస్? అప్పుడు నేను చెప్తాను, ఎస్ షీ హ్యాస్ మెనీ శారీస్. లేవు, షీ డస్ నాట్ హ్యావ్ మెనీ శారీస్, రైట్? రవి కొడుకున్నాడా? డస్ రవి హ్యావ్ ఏ సన్? ఎస్ ఈ హ్యాజ్ ఎ సన్. నో అయితే ఈ డజంట్ హ్యావ్ ఎ సన్. అలాగే గతంలో ఉందని అడిగితే ఏం చేయాలి? హ్యాడ్తో మనం ఎలా అడుగుతాం, రైట్? నిన్న మీకు మీటింగ్ ఉందా ఆఫీస్లో? డిడ్ యూ హ్యావ్ ఏ మీటింగ్ ఎస్టర్డే?
ఇన్ ద ఆఫీస్. ఎస్, ఐ హ్యాడ్ అ మీటింగ్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. రైట్? డిడ్ దే హ్యావ్ ఎ మ్యాచ్ లాస్ట్ నైట్? అంటే రాత్రి వాళ్ళకి మ్యాచ్ ఉండేనా? ఎస్, దే హ్యాడ్ ఎ మ్యాచ్ లాస్ట్ నైట్. అదే లేదనుకోండి, దే డిడ్ నాట్ హ్యావ్ ఎ మ్యాచ్ లాస్ట్ నైట్. డిడ్ రాధా హ్యావ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ ఇయర్? రాధాకు ఒక మంచి జాబ్ ఉండనా? ఎస్, షీ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ ఇయర్. ఉండెను. లేకుండెను, షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ గుడ్ జాబ్ లాస్ట్ ఇయర్. గతంలో ఉంటే హ్యాడ్ పెట్టాలి, లేదు అంటే డిడ్ నాట్ హ్యావ్ పెట్టాలి. అదే క్వశ్చన్ చేసి డిడ్తో స్టార్ట్ చేయాలి. ఎవరికైనా ఏమడాలి? డిడ్తోని స్టార్ట్ చేసి మధ్యలో హ్యావ్ పెట్టాలి. సో గతంలో ఉందంటే ఏంటి? షీ హ్యాడ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. గతంలో లేదంటే ఏంటి? షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. ఆమెకు ఉందా అంటే డిడ్ షీ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. మీకుంది. యూ హ్యాడ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. మీకు లేదు. యూ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్. రైట్? మీకు ఉందా? గతంలో ఉందా? డిడ్ యూ హ్యావ్ ఎ కార్ లాస్ట్ ఇయర్? అదే ఫ్యూచర్ అనుకోండి, అప్పుడు ఏం వాడాలి? ఈ హ్యావ్కే టైం పెట్టచ్చు, లేదంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్ వాడాలి. రేపు మనకి మీటింగ్ ఉంది, వీ హ్యావ్ ఎ మీటింగ్ టుమారో. వీ షెల్ హ్యావ్ ఎ మీటింగ్ టుమారో అన్నా ఏం కాదు. ఈ హ్యాజ్ ఎ గుడ్ జాబ్, అతనికి మంచి జాబ్ ఉంది. రైట్? అతనికి రేపు అపాయింట్మెంట్ ఉంది, ఈ హ్యాజ్ అన్ అపాయింట్మెంట్. ఈ విల్ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ కూడా వాడచ్చు. రైట్? థ్యాంక్ యూ.